హాయ్! నమస్తే. ఒక చిన్న మాట. ఈరోజు మనము డబుల్ కా మీఠా తయారు చేయడం చూద్దామండి. డబుల్ కా మీఠా ఏంటి? ఇంత జ్యూసీగా ఉందనుకుంటున్నారా? డ్రైగా అయితే కొంచెం చల్లారితే గట్టిపడిపోతుందండి. అందుకే నేను కొంచెం జ్యూసీగా ఉండేటట్టుగా డబుల్ కా మీఠా తయారు చేస్తున్నాను. ఈ డబుల్ కా మీఠా కోసం నేనైతే విజయవాడలో నవరంగ్ బేకరీలో దొరికే బ్రెడ్‌నైతేనే వాడతాను. ఈ బ్రెడ్డు చాలా సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా ఉంటుందండి. అది ఈ డబుల్ కా మీఠాకి ఫేమస్ అనే చెప్పాలి. ఫస్ట్ నేనైతే దీనికోసమని వాటర్‌లో షుగర్ వేసి పాకం పడతానండి. అది కొంచెం మరిగేటప్పుడు ఈ లోపులో మనకి షుగర్ కరుగుతుంది, వాటర్ మరుగుతుంది. బ్రెడ్ సైడ్స్ కట్ చేసేసుకొని మనము బ్రెడ్‌ని కావాలంటే ఒకటే స్లైస్ కింద వేయించుకోవచ్చు. లేదు త్వరగా అయిపోవాలంటే చిన్న చిన్న ముక్కల కింద తయారు చేసుకొని, ఆ ముక్కల కిందైనా మనము ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే నేను దీనికి ప్యూర్ ఘీయే వాడతానండి. ఇంక వేరే ఏమీ యూజ్ చేయను. కొంతమంది డాల్డాలో వేయిస్తారు. మరి కొంతమంది నూనెలో వేయిస్తారు. నాకైతే అస్సల ఇష్టం ఉండదు. చేసేదేదో పర్ఫెక్ట్‌గా చేయాలి అనిపిస్తది. అందుకే నేను ప్యూర్ ఘీ వేసుకున్నాను. ఆ ఘీ కరిగిన తర్వాత కరిగిన తర్వాత ఆ ముక్కలన్నీ కూడా వాటిలో వేసి నీట్‌గా ఫ్రై చేసుకున్నా అండి. దీనికి చాలామంది డబుల్ కా మీఠా అంటే మంచి కలరొచ్చేసి కొంచెం గట్టిగా తినటానికి ఇష్టపడతారని. అంటే కొంచెం హల్వా టైప్‌లో తినటానికి ఇష్టపడతారు. కానీ మా ఇంట్లో అయితే జ్యూసీగా ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు. చల్లారిన ఆ కన్సిస్టెన్సీ మనం ఎలాగ తయారు చేసామో అలాగే ఉండాలి అని చెప్పి అంటారు. కొంతమంది బయట హోటల్స్‌లో లేదంటే ఏదైనా ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు చూస్తారండి మీరు. వాళ్ళు స్పూన్‌తో తీసి వేస్తే ఆ స్పూన్ నుంచి అతుక్కొని బయటికి రాదు. అట్లా ఉంటుందిమాట. నేనలా కాకుండా కొంచెం జ్యూసీగానే చేస్తున్నాను. అలా అయితే చక్కగా మనము మరీ ఖీర్ అంత లూజ్ ఉండదు గానీ, తింటుంటే స్పూన్‌తో నీట్‌గా మనకి వస్తుందన్నమాట. బ్రెడ్‌ని మాత్రం బాగా రోస్ట్ చేసుకుంటే కలర్ మనకి బావుంటుంది. లేదు మీకు కలర్ కూడా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటాము అని అనుకుంటే ఆ ఫుడ్ కలర్‌ని బట్టి కూడా మీకు ఆ బ్రెడ్ ఇదవుతుంది. నేనైతే బ్రెడ్‌ని శుభ్రంగా వేయించాను. నేనైతే చాలా చిన్న క్వాంటిటీ చేస్తున్నానండి. ఎక్కువేం చేయట్లేదు. స్మాల్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను. లార్జ్ తీసుకోలేదు. చిన్న ప్యాకెట్ తీసుకొని చేస్తున్నాను. దీనిలో బ్రెడ్‌కి చూసారు కదా! నేను వెంటనే పాకం పట్టేటప్పుడే ఈ బ్రెడ్ ముక్కలు అందులో వేసేసి పాకం ఉడికిపోయింది కదా! దానిలో ఈ బ్రెడ్ ముక్కలు వేసి కొంచెం సేపు మనం అందులో ఒక్క 2 పొంగులు రానిస్తే గనక ఆ బ్రెడ్‌కి స్వీట్ పట్టి టేస్ట్ చాలా బావుంటుందండి. చాలామంది ఏం చేస్తారంటే పాకమంతా దగ్గర వచ్చేసిన తర్వాత బ్రెడ్‌ని దాంట్లో డిప్ చేస్తారు. అలా డిప్ చేయడం వలన పాకం సరిగ్గా పీల్చుకోదుమాట. ఇలా పాకం దగ్గరగా వచ్చాక వేయడం కంటే ఇలా మనం కొంచెం జ్యూసీగా ఉండేటట్టుగా కావాలి అనుకుంటే ఇలా వేసినప్పుడు 2 పొంగులు వచ్చిన వెంటనే మనము బ్రెడ్ వేసేసి ఆ పైన మనము పాలు. నేనైతే చిన్న ప్యాకెట్ కాబట్టి నాకైతే ఒక హాఫ్ లీటర్ పాలు పట్టినియండి. అట్లాగే పాకం కూడా ఒక గ్లాస్ పాకంలోకి లెక్కేసుకోండి. పంచదార పాకము ఒక గ్లాస్ మాట. అంటే మనకి స్వీట్ ఎక్కువ కావాలి, బాగా తింటాము అని అనుకుంటే కొంచెం మీరు పాకానికి తగ్గట్టుగా స్వీటు ఏసుకోండి. నాకైతే స్వీటు ఎక్కువే తింటాము. అందుకని నేను ఒకదానికి ఒక హాఫ్ లీటర్ పాలకి, ఒక బ్రెడ్ ప్యాకెట్‌కి నేను హాఫ్ కేజీ షుగర్ అయితే ఏసేసాను. ఆ తర్వాత అది మనకి పాలు పోసిన తర్వాత బ్రెడ్ మరుగుతూ చక్కగా బ్రెడ్ పాలు పీల్చుకొని అది దగ్గరకొచ్చే లోపల మనము డ్రై ఫ్రూట్స్ ఇంకా మనిష్టం. నేతిలో శుభ్రంగా మనకు కావాల్సిన ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాదం, జీడిపప్పు, కిస్మిస్ మాత్రమే ఏస్తున్నాను. ఇందులో మా ఇంట్లో ఒకళ్ళు అస్సలు డ్రై ఫ్రూట్స్ తినని వాళ్ళున్నారు. వాళ్ళ కోసం ఇవి పక్కన పెట్టి ఎవరికి కావాలంటే వాళ్ళు వేసుకునేటట్టుగా చేసుకుంటారు. కాకపోతే నేను ప్రస్తుతం యాడ్ చేసేస్తున్నాను. అందుకే కొంచెమే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు విడిగా తీసుకొని తింటారన్నమాట. అది. ఇట్లాగా ఇది చూసారా? జ్యూసీగా వచ్చింది. దీంట్లోనే మనము దగ్గరగా రాగానే నీట్‌గా మనము ఆ బ్రెడ్ కన్సిస్టెన్సీ మొత్తం బ్రెడ్ అంతా కూడా మనకి పీల్చేసుకుంటుందండి పాకమంతా. ఆ పాకము, ఆ పాలు చక్కగా విరిగినట్టుగా అవుతాయి. అప్పుడు మనకి ఆ బ్రెడ్ నీట్‌గా దగ్గరికి వచ్చేస్తది. మనకి డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. ఈ డబుల్ కా మీఠా ఇష్టంగా తినే వాళ్ళ కోసము ఇంకా కొంచెం మీకు బయట ఫంక్షన్స్‌లో చేసినట్టుగానో, హోటల్స్‌లో తినేటట్టుగానో మీకు కావాలి అని అనుకుంటే కొంచెం పాకం తగ్గించుకొని డ్రైగా చేసుకోవచ్చు. నాకైతే ఇలా జ్యూసీగానే ఇష్టమని ఇట్లా తయారు చేశాను.
ఇలా కూడా మీరంతా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా మనకి ఆ బ్రెడ్ అలాగే స్వీట్నెస్ బాగా తెలుస్తుంది. మనకి బయట బ్రెడ్ విడిగా విడిగా ముక్కలుగా తగిలి లేదంటే పాకం సరిగా పీల్చుకోకపోతే బాగోదండి. ఇట్లా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పాలు పోసాం కాబట్టి మనము చాలా రోజులే నిల్వ ఉండదు. చూసుకొని జాగ్రత్తగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నట్లయితే ఒక 1 వీక్ వరకు ఉంటుంది. కాకపోతే మీరు జాగ్రత్తగా చూసుకోండి. లేదంటే స్మెల్ వచ్చి పాడైపోతుంది. ఇట్లా అందరూ ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. థాంక్ యూ.